వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర 176వ రోజుకు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతూ ముందుకు కదులుతున్నారు జగన్. వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైనా కూడా పాదయాత్రను మధ్యలో ఆపకుండా ప్రజలతో పయనం కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే తాను ఏ విధంగా సమస్యలను తీర్చగలనో అక్కడికక్కడే వివరిస్తూ ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రత్యేక హోదా తెస్తానని ఎన్డీఏతో జతకట్టి విఫలమైన టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబును నమ్మి ఓటేశామని, కానీ ఆయన తమ నమ్మకాన్ని నట్టేట ముంచేశారని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే సాక్షాత్తు టీడీపీకి చెందిన కార్యకర్త సైతం చంద్రబాబు నాయుడుపై, ఆయన పాలనా తీరుపై అసహనం వ్యక్తం చేయడం ఆ పార్టీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన బాబు ఒకవేళ ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగులందరికీ నెలకు 2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సిద్ధమంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ మాట తప్పాడని నిరసన వ్యక్తం చేస్తూ జగన్ కళ్ల ముందే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డును చింపి నేలకేసుకొట్టాడు. చంద్రబాబుకు ఓటేసి మోసపోయాం, మరోసారి మోసపోదలుచుకోలేదు. వచ్చే ఎన్నికల్లో యువత టీడీపీకి వ్యతిరేకంగా ఓటేయాలని నినదించాడు. తనకు మొదట్నుంచి తెలుగుదేశం పార్టీ అంటే చచ్చేంత పిచ్చి అని చెప్పిన ఆ యువకుడు గతంలో అనేకసార్లు టీడీపీ జెండాలు మోసానని, ఫ్లెక్సీలు కూడా కట్టానని, పార్టీ కోసం చేయని పనంటూ లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ ఇప్పుడు టీడీపీపై అభిమానం పోయిందని, ఈసారి తాను వైసీపీ గెలుపుకు కృషి చేస్తానంటూ స్పష్టం చేశాడు. తాను చదివిన చదువుకు, చేస్తున్న ఉద్యోగానికి అసలు సంబంధమే లేదని చెప్పాడు. ప్రస్తుతం ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం తనకు లేదని, 3 లక్షలిస్తే విజయవాడ కార్పొరేషన్లో మంగళగిరి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారని, కానీ తన దగ్గర అంత స్తోమత లేదని వాపోయాడు. తన కష్టాలన్నింటినీ జగన్తో పంచుకోవడంతో వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీలాంటి నిరుద్యోగులందరికీ కష్టాలు తీరుస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆ యువకుడి పేరు మురళీకృష్ణగా సమాచారం.